అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మీరే చెప్పండి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే స్పీకర్ గారిని అయ్యా అసెంబ్లీలో ఉండేటి రెండే రెండు కూటములు, ఒకటి అధికార కూటమి, రెండోది మేము ప్రతిపక్షం. మేము కాకుండా ఎవరైనా ప్రతిపక్షం ఉన్నారు అసెంబ్లీలో? నేను మిమ్మల్ని జర్నలిస్టుగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మేము కాక అసెంబ్లీలో ఇంకొకడు ఎవడు ప్రతిపక్షం లేకపోతే మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలా లేదా? మేము తప్ప ఇంకెవడం లేవాడు ప్రతిపక్ష పార్టీ కింద, మిగతాదంతా అధికార పార్టీయే. ప్రతిపక్ష పార్టీ కింద మేము తప్ప ఎవరు లేకపోతే మా పార్టీనే గుర్తించాలి కదా ప్రతిపక్ష పార్టీగా. మనం గుర్తించినప్పుడు ఆ ప్రతిపక్ష పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలన్నా ఉండండి, దానికి ఒక నాయకుడు అనేవాడు ఉంటాడు కదా. మన నాయకుని ప్రతిపక్ష నాయకుడనే కదా అనాల్సింది. మన ప్రతిపక్ష పార్టీకి 40% ఓట్ షేర్ వచ్చిన మాట వాస్తవం కాదా? మన 40% ఓట్ షేర్ వచ్చిన పార్టీని ప్రతిపక్ష పార్టీ కింద పక్కనే పెట్టుకొని ఆ పార్టీని నేను గుర్తించను, ప్రతిపక్ష పార్టీ కింద నేను గుర్తించను అని అంటే దాని అర్థం ఏంది? ఆ ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడు నేను ప్రతిపక్ష నాయకుడు గుర్తించను అంటే దాని అర్థం ఏమిటి? అంటే నువ్వు మైక్ ఇవ్వనప్పుడు ప్రతిపక్ష నాయకుడి కింద ఎప్పుడైతే గుర్తింపిస్తావో, ప్రతిపక్ష పార్టీ కింద ఎప్పుడైతే గుర్తింపిస్తావో అప్పుడు నువ్వు మైక్ ఇస్తావు. లీడర్ ఆఫ్ ది హౌస్ ఏ రకమైన మైక్ మీద ఏ రకమైన కమాండ్ ఉంటుందో, మైక్ ఏదైతే హక్కుగా తనకు వస్తుందో, అదే మాదిరిగానే లీడర్ ఆఫ్ ది అపోజిషన్కు మైక్లో అధికార పార్టీ నాయకుడు తర్వాత, అంటే లీడర్ ఆఫ్ ది హౌస్ తర్వాత ప్రతిపక్ష లీడర్ ఆఫ్ ది అపోజిషన్కు మైక్ ఇవ్వాలి అదే స్థాయిలో. ఆ మాదిరిగా ఇవ్వగలిగితేనే ప్రజల సమస్యలను సుదీర్ఘంగా ఈ మాదిరిగా చెప్పగలుగుతారు, ఈ మాదిరిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, ఈ మాదిరిగా ప్రభుత్వం నుంచి స్పందన రాబట్టగలుగుతారు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? మైక్ ఇవ్వకూడదు, ప్రజల సమస్యలను ప్రస్తావనలోకి రాకూడదు అనే ఉద్దేశంతో నువ్వు ఒక ప్రతిపక్ష పార్టీ ఉంది అనే దాన్ని నువ్వు ఒప్పుకోవడం లేదు, అక్నాలెడ్జ్ చేయడం లేదు, యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తే దానికి ఒక ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. ఆ ప్రతిపక్ష నాయకుడు అయినప్పుడు ఆ ప్రతిపక్ష నాయకుడు మైక్ ఇవ్వాలా. మైక్ టైం ఆ మైక్ ఇచ్చినప్పుడు నిన్ను ఎండగడతాడు, నిన్ను ప్రశ్నిస్తాడు, సమయం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రతిపక్ష పార్టీ కింద అక్నాలెడ్జ్మెంటే చేయడం లేదు, ఒకటి ఉందని, దానికి ఒక ప్రతిపక్ష నాయకుడు ఒకడు ఉంటాడని అంతకన్నా అక్నాలెడ్జ్మెంట్ చేయడం లేదు.